అందరికీ నమస్కారం. ఈ బ్లాక్ రైస్ ఎలా వండుకోవాలో చూసేద్దాము. ఈ రైస్ తోటి కూడా మనం మామూలు రైస్ ఎలా వాడుకుంటామో అన్ని రకాలుగా వాడుకోవచ్చు. కానీ టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో, అమ్మో ఇవి నల్లగా ఉన్నాయిలే అని అనుకుంటారు, కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నది. మన మామూలు రైస్ కంటే కూడా ఇది కొంచెం తింటే సరిపోతుంది మనకు. ఇంకా ఇలా తీసేసుకొని ఒక టీ గ్లాస్ అయితే తీసుకున్నాము. బాగా శుభ్రంగా 2 సార్లు కడిగి మనం నైటే నానబెట్టేసుకోవాలి. పొద్దున కల్లా మంచిగా ఇలా నానిపోయిన రైస్ ఇది. అమ్మో బ్లాక్ రైసా, ఏం తింటాంలే, ఎట్లుంటుందో ఏమో అని అనుకోవద్దు. ఇంకా ఇవి మనకు మంచిగా టేస్ట్ ఉంటేనే, నచ్చితేనే వీడియో అయితే పెడుతున్నాము. అందరు తినేలాగా ఉంటుంది. మామూలు రైస్ కన్నా కూడా బాగుంటుంది. ఇంకా మామూలు రైస్ కంటే ఈ రైస్ బాగుంటుంది. ఈ కూర ఆ కూర అనేది ఏం లేదు, అన్ని కూరలతో తినచ్చు. ఇలా మనం గిచ్చితే చూడండి 2 ముక్కలు అయింది. కానీ 2 ముక్కలు అయింది, కానీ ఎంత గట్టితనం ఉంటుందో ఇంకా ఈ గింజల. ఈ గ్లాస్ రైస్కి అయితే 8 గ్లాసుల నీళ్ళు పోసాం. 1 గ్లాస్ రైస్కు 8 గ్లాసుల నీళ్ళు పోసాం. కుక్కర్లో అయితే పెట్టట్లేదు, ఎందుకు స్టీమ్ తోటి ఉడకబెట్టడము అన్నట్టుగా మామూలు గిన్నెలోనే వండేసాము. ఇలా అన్నం వండినట్టు వండుకోవాలి. కాకపోతే గంజికి కాబట్టి ఇంకా బాగా మెత్తగా ఉడికిపోవాలి. మనం దీంట్లో నుండి గంజి తీసుకుంటాం కాబట్టి చాలా మెత్తగా ఉడికిపోవాలి. గంజి కదా అని అన్నం మెతుకులు పడేయడం కాదు, అందులోనే మెత్తగా ఉడికిన తర్వాత ఇలా వాటర్ ఉన్నప్పుడే కొంచెము జీలకర్ర వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఇక టేస్ట్ అయితే చెప్పలేము. మీరు ఒక్కసారి చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఇంతకుముందు ఎవరైనా ఈ గంజి చేసుకొని తాగినాము, అమ్మో ఇలా ఉన్నది అలా ఉన్నది అన్న డౌటే లేదు. జీలకర్ర సాల్ట్ వేసినాక ఇంకా మెత్తగా అయిపోయింది. దీంతో అయితే గట్టిగా రుద్దేద్దాము. ఇంకా ఈ రుద్దుడు ఎందుకులే, గ్రైండర్కి వేసుకోవచ్చు కదా అని అనుకోకండి. గ్రైండర్లో అంత టేస్ట్ ఉండదు. మనం దీంతో కర్రదాంతో మంచిగా ఒత్తి పట్టి రుద్దినామంటే మెత్త ఉడికిన రైస్ కాబట్టి మంచిగానే అవుతుంది. ఇంకా లేకపోతే మనం చేయితోటైనా గట్టిగా విసికేసుకోవచ్చు. పిండి విసికినట్టు గట్టిగా విసికినామంటే మంచిగా వచ్చేస్తుంది అసలు గంజి. ఇంకా ఇలా రుద్దిన తర్వాత కొన్ని వేడి నీళ్ళు పక్కన మసల పెట్టేసుకోవాలి. మసిలిన నీళ్ళను ఇది రుద్దిన తర్వాత పోసేయాలి. వాటర్ పోసి మంచిగా ఇలా మళ్ళీ గంటతోటో దీంతోటో కలిపినామంటే మంచిగా లిక్విడ్ గంజి అనేది మంచిగా వచ్చేస్తుంది బయటికి. అసలు ఎంత తాగినా కానీ ఇంకా తాగాలి అని అనిపించేలాగా ఉంటుంది. అంత బాగుంటుంది. అయ్యో ఈ బియ్యం తెచ్చుకున్నామే తినలేకపోతానమే అని పక్కకైతే అస్సలు పెట్టుకోకూడదు. ఇలా రకరకాలు చేసుకోవచ్చు. దోశలు వేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. దీంతో కూడా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. చూపుకి అట్లా కనబడుతుంది కానీ టేస్ట్ బాగుంటుంది. ఇలా మనకు గంజి అయితే బయటకు వచ్చేసింది. ఇంకా దీన్ని మనం ఒక బౌల్లో పోసేసుకొని కొంచెం పచ్చి ఉల్లిపాయలు, కొంచెం నిమ్మరసం వేసినామంటే, ఇంకా కొత్తిమీర వేసుకుంటే అసలు జావ తాగిన దానికంటే కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇలాంటివి వాడడం వల్ల మనం అప్పుడొక రైస్ చూసేద్దాము. షుగర్ అయినా, బీపీ అయినా, వెయిట్ లాస్ అయినా తొందరగా కంట్రోల్ అవుతుంది అని ఉన్నారు. ఇంక ఇదైతే మనము కొద్ది రోజులు వాడి చూద్దాము ఎంతవరకు పనిచేస్తుందో. ఇంకా పెద్దవాళ్ళు చెప్పిన మాట అయితే అది. కానీ తినడానికైతే ఓకే, బాగున్నదంటే బాగున్నది. తినలేము అనే ముచ్చటే లేదు దీంట్లో. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.